హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్బీఐ పిఓ కానీ, ఐబీపీఎస్ పిఓ కానీ, లేదా బ్యాంకింగ్ క్లర్క్ ఎగ్జామ్స్లో మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని అంటున్నాడు. సో క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి వాల్యూ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 ఇంటూ 56 డివైడెడ్ బై 764 మైనస్ 652. ఇది మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు 4096, ఈ 4096 ఎలా రాసుకోవచ్చు చూడండి. 4 ఖచ్చితంగా ఇది 4 టేబుల్లో పోతుంది, 96 4 టేబుల్లో పోతుంది కాబట్టి సో 4 మల్టిపుల్ రాసుకుందాం. 4 ఇంటూ మనకి ఎన్నిసార్లు పోతుంది, 1024 ఇంటూ 56 డివైడెడ్ బై మైనస్ చేయండి. 4 మైనస్ 2 2, 6 మైనస్ 5 1, 7 మైనస్ 6 1. సో ఈ 56 112లో మనకి ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఈ 1024, మళ్ళీ 24 కూడా 4 టేబుల్లో పోతుంది కదా, ఇది కూడా 4లో పోతుంది, ఇంటూ మనకి ఎన్నిసార్లు పోతుంది, 256 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 22 అంటే 5 టైమ్స్ పోతుంది, మళ్ళీ 24 అంటే 6, 256 బై 2. 256 అంటే ఇక మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ తెలిసిందే కదా. సో 4 ఇంటూ 4 అంటే 4 స్క్వేర్, 256 అంటే 16 స్క్వేర్, 16 స్క్వేర్ బై 2. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 16 4 జార్ 64, 64 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 32. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 32 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవన్నీ యాడ్ చేసి మైనస్ చేసిన తర్వాత 2500తో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ యాడ్ చేద్దాం. 98360 25845. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాము. 5 10 12 14 12 124205 వచ్చింది. సో దీంట్లోంచి మనం ఏం చేయాలి, 36,540 తీసేయాలి. సో 5. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే 6లోంచి 10లోంచి 4 తీస్తే మనకి 6 వస్తుంది. సో ఇక్కడ 1 ఉంటుంది, దట్ మీన్స్ 11. 11లోంచి 5 తీస్తే మళ్ళీ 6 వస్తుంది. ఇక్కడ మనకి 3 ఉంటుంది. సో 3 అంటే 13, 13లోంచి 6 తీస్తే 7 వస్తుంది. ఇక్కడ 11 ఉంటుంది, 1 అంటే 11, 11లోంచి 3 తీస్తే 8. సో 87,665 వచ్చింది. సో దీన్ని మనం 25తో ఫస్ట్ డివిజన్ చేద్దాం. 2500తో కదా చేయాల్సింది. సో 25తో చేసి చూద్దాం. 25 మనకి 3 టైమ్స్ పోతుంది, 75 టైమ్స్ పోతుంది. 2 126 126 అంటే 5 టైమ్స్ పోతుంది. సో 125 1 ఇక్కడ 6 వచ్చింది. సో మనకి ఈ 5 కూడా దించుకోవాలి కాబట్టి 0 పెట్టుకుందాం. 165 మళ్ళీ 6 టైమ్స్ పోతుంది, 150. 1 5 సో మనము ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 25 మళ్ళీ 6 టైమ్స్ పోతుంది, 150. సో మనకు అంత వచ్చింది 3506.6 అయింది. కానీ మనము 25తో కాదు, 25/100 చేయాలి. అంటే దీన్ని డివైడెడ్ బై 100 చేసామనుకో 2 డెసిమల్ ప్లేసెస్ ముందుకెళ్తాయి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 35.066 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 35.066 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఉంది. సో ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు కదా అని. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో డిజిటల్ సమ్ మనం యూజ్ చేసే యూజ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆప్షన్స్ లో మనకి డిజిటల్ సమ్ అనేది ఒకదానికంటే ఎక్కువ వస్తాయి. అది కూడా కాకుండా మామూలు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి 4 ఆప్షన్సే ఉంటే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 5వ ఆప్షన్ ఏంటంటే నన్ ఆఫ్ ది అబో. సో ఒకవేళ డిజిటల్ సమ్ మ్యాచ్ అయ్యి 4 ఆప్షన్స్ లో వచ్చేసినా అది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. సో కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా మనం సాల్వ్ చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ ఎంతో తెలుస్తుంది. డిజిటల్ సమ్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే వీటిల్లో ఏదైనా ఒక ఆప్షన్ మ్యాచ్ అవ్వచ్చు, బట్ అది ఆన్సర్ కాకపోవచ్చు. సో కాబట్టి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో మనం కేర్ఫుల్ గా ఆన్సర్ ని చెక్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్స్ లో కంటే ఇలా ఎలాబరేట్ గా సింప్లిఫై చేస్తేనే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ 4ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒకసారి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఈ క్వశ్చన్ లో మనం డిజిటల్ సమ్ ఒకవేళ మనం అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఒక్కసారి చూడండి. సో డిజిటల్ సమ్ అప్లై చేద్దాం అనుకుందాం. 4 1 4 9 అయింది కదా. సో దీని డిజిటల్ సమ్ 7 ప్లస్ ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది, 6 3, దీని డిజిటల్ సమ్ 8 7 9. సో ఇక్కడ డిజిటల్ సమ్ 6 అయింది. 5 ప్లస్ 1 6. సో 9 క్యాన్సిల్ అయిపోయింది, 8 1. ఇక్కడ డిజిటల్ సమ్ 6 అయింది. సో 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 6 21, 21 ప్లస్ 6 27 అయింది. 27 అంటే డిజిటల్ సమ్ 9 కదా. సో 9. సో ఇక్కడ కూడా డిజిటల్ సమ్ మనకి 9 రావాలి. సో 9 వస్తుందేమో చెక్ చేద్దాం. 8 1 9. సో ఇది డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇక్కడ చూడండి 8 1. సో 8 ప్లస్ 3 11. ఈ డిజిటల్ సమ్ 2 వచ్చింది. సో ఇది చూడండి 8 1 క్యాన్సిల్ అయిపోయింది, 3 4 2. ఇది కూడా డిజిటల్ సమ్ 9 వచ్చింది. 1 8 క్యాన్సిల్ అయింది, 4 2 3. ఇది కూడా డిజిటల్ సమ్ 9 వచ్చింది. సో ఇప్పుడు ఈ మూడు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? సో కాబట్టి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి పని చేయదు అనమాట. సో వీటిని ఒకసారి యాడ్ చేసి చూద్దాం, అసలు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. 3 6 9 8 1 2 5 7 1 8 6 9. సో 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 8 28. సో లాస్ట్ డిజిట్ 8 వచ్చింది. సో అన్నిట్లోనే 8 ఉంది. 10 16 21 22 23 2 వచ్చింది. సో 38 ఉంది కదా, 38 మనకి ఒకే చోట ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అనుకోవడానికి లేదు. చూద్దాం అది కూడా. సో 38 వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ అని అనుకుని ఈ ఆప్షన్ బి టిక్ చేయడానికి లేదు. 10 11 12 22 238 ఎక్కడైనా ఉందా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో? 238 ఎక్కడా లేదు. 2 10 11 12 13 14. సో మనకి వీటన్నిటికి అయితే ఎంత వస్తుంది? 14238 వస్తుంది. ఎక్కడైనా ఉందా? 14,328, 14,438 ఉంది, 14,328. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 14,238. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నన్ ఆఫ్ ది అబో. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కాదు. సో మనము డిజిటల్ సమ్ తీసుకుని షార్ట్ కట్ మెథడ్ లో చేద్దాం అనుకుంటే మూడుకి సేమ్ డిజిటల్ సమ్ వచ్చింది. సో అది వర్కౌట్ కాలేదు. అలాగే యాడ్ చేస్తున్నప్పుడు యూనిట్ డిజిట్ మ్యాచ్ చేసి లేదా టెన్స్ డిజిట్ మ్యాచ్ చేసి చూద్దామన్నా రాంగ్ ఆన్సర్ అయింది. కాబట్టి ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదో అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 91 square plus 41 square minus question mark under root is equal to
9858 ఈజీగా ఉండడం కోసం ఈ క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకుంటాను నేను. ఇది ఇలా రాసుకుందాం. దట్ ఇంప్లైస్ 91 హోల్ స్క్వేర్ ప్లస్ 41 హోల్ స్క్వేర్ మైనస్ 9858 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఈ మైనస్ రూట్ క్వశ్చన్ మార్క్ ని అటు పంపించేసి రూట్ ఎక్స్ అని పెట్టి, దట్ ఇంప్లైస్ దీన్ని నేను ఈ రకంగా రాసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి 91 ఇంటూ 41 ఇంటూ 2 చేయాలి. ఎందుకంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంటే నాకు పక్కన 2ab గనక ఉంటే ఈజీగా దీన్ని సమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు అని. సో 2ab అంటే ఎంత అవుతుందో చూద్దాం. ఎంత అవుతుంది అంటే 7462 వస్తుంది. మల్టిప్లై చేసి చూడండి, 7462 వస్తుంది. ఈ 7462ని 9858 లోంచి తీసేద్దాం. 9858 లోంచి 7462 తీసేద్దాం. 7462 తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 6, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 3, 2, 2396 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాను? 91 హోల్ స్క్వేర్ ప్లస్ 41 హోల్ స్క్వేర్ మైనస్ 7462 మైనస్ 2396 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం రాసుకోవచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 91 మైనస్ 41 హోల్ స్క్వేర్ మైనస్ 2396 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. 91 మైనస్ 41 అంటే 50 హోల్ స్క్వేర్. 50 హోల్ స్క్వేర్ మైనస్ 2396 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. 50 స్క్వేర్ అంటే 2500 మైనస్ 2396 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఇదంతా 104 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 104 ఇంటూ 104. సో 104 ఇంటూ 104. సో 100 ప్లస్ 4 కదా, 100 ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. 100 ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో 100 స్క్వేర్ అంటే 10,000 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. 8 ప్లస్ 4 2 2ab కదా, 8 ఇంటూ 100 800 అవుతుంది. అంటే 16 8 10 10 816 అవుతుంది. 10,816. దట్ ఈస్ ఆప్షన్ బి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వస్తుంది. 10,816 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుందని అడిగాడు. సో ఇది డైరెక్ట్ డివిజన్. మనకేమి ఇచ్చాడు? 2640 డివైడెడ్ బై 48 ఇంటూ 2240 డివైడెడ్ బై 35. సో దీని వాల్యూ ఎంత? ఇలా ఇచ్చినప్పుడు మనకు ఒకటే లాజిక్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అవి 48 లోను 35 లోను పోతాయి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో అన్ని కూడా ఇలా డెసిమల్ పాయింట్స్ ఏం లేవు కాబట్టి ఎగ్జాక్ట్ గా సాల్వ్ అయ్యే ఉంటాయి. సో వాటిని మనము చూస్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 2640 వచ్చింది కదా, 2640 అని రాసుకుందాం. అంటే నాకేం తెలియదు, ఆ లాజిక్ ఏమీ లేదన్నప్పుడు 2400 ప్లస్ 240 రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 48. ఎందుకంటే 48 24 లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ తో నేను రాయడం జరిగింది ఇలాగా. ఇక్కడ కూడా 2100 ప్లస్ 140 రాసుకోవచ్చు, 2240 డివైడెడ్ బై 35. ఎందుకంటే 21 అనేది 35 లోను, ఈ 14 అనేది 35 లోను 7 టేబుల్లో పోతుంది కాబట్టి ఆ రకంగా సెపరేట్ చేసుకున్నాను నేను ఈజీగా ఉండడం కోసం. ఇక్కడ మనకి 48 24, సో 5 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 50 ఇంటూ 5 250. సో 48 ఇంటూ 5 240 అవుతుంది. ఎందుకంటే 5 2 10 మైనస్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ ఎంత అవుతుంది? ఇది కూడా 50 అవుతుంది. 240 5 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 50. సో కాబట్టి 50 ప్లస్ 5. సో ఇక్కడ ఎంత అయిపోయింది? 55 అయింది. ఇంటూ ఇక్కడ చూడండి, సో ఇక్కడ 35 అనేది
6 టైమ్స్ పోతుంది అంటే ఇది 60 అవుతుంది. 60 అవుతుంది. ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. అంటే 35 2 ఆర్ 70, 70 ఇంటూ 2 140 కాబట్టి 4 అంటే 60 ప్లస్ 4 ఎంత అయింది? 64. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 4 5 ఆర్ 20 లాస్ట్లో 0 వచ్చింది అంటే ఇది కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. నన్ ఆఫ్ ది అబోవ్ కూడా అవ్వచ్చు, చెప్పలేం, మనం మల్టిప్లై చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఈజీగా ఉండడం కోసం మల్టిప్లై చేయడం మనకు రాలేదనుకోండి, 50 + 5 ఇంటూ 60 + 4 అనే రాసుకుందాం. 5 6 జార్ 30, సో 3000 వస్తుంది. 5 4 జార్ 20 ఇక్కడ వేసుకున్నాను. ఇంకేమొస్తుంది మనకి? 50 ఇంటూ 4 200, 5 ఇంటూ 60 300 అంటే 0 2 5 3. సో 3520 వచ్చింది మనకి. సో 3520 ఈజ్ ద ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.